తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి నానా తంటాలు పడిపోతున్నారు. స్టార్ హీరోస్ అయితే 2 ఏళ్లకోసారి దర్శనమిస్తే అదే 10,000. అలాంటిది మెగాస్టార్ మాత్రం మెస్మరైజింగ్ ప్లాన్తో ముందుకొస్తున్నారు. అసలు ఈయన ప్లానింగ్ చూస్తుంటే తెగ ముచ్చటేస్తోంది తెలుసా. అన్నీ కుదిరితే ఏడాది గ్యాప్లో 3 సినిమాలతో వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు చిరు. మరవేంటో హ్యావ్ ఎ లుక్. నిజంగానే తన ప్లానింగ్తో పూనకాలు పుట్టించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్. 70 ఏళ్లు దాటా కూడా తన జోరుతో కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నారు చిరు. ప్లానింగ్ ఉంటే ఎంత ఫాస్ట్గా సినిమాలు చెయ్యొచ్చు అనేది ఈ జనరేషన్కు చూపిస్తున్నారు మెగాస్టార్. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఏడాదికి 2 సినిమాలైతే చేయాలని ఫిక్స్ అయిపోయారు చిరంజీవి. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో వచ్చిన చిరు 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్గా వచ్చారు. 2024, 25 ఖాళీగా వెళ్లిపోయినా 26లో మాత్రం 3 సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మన శంకర వరప్రసాద్ గారిలో వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నారు. కథా కథనాలు పక్కన పెట్టి పూర్తిగా 30 ఏళ్ల నాటి చిరును ప్రెజెంట్ చేస్తున్నారు అనిల్. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తోండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. బిజినెస్ పరంగానూ రికార్డులు తిరగరాస్తోంది శంకర వరప్రసాద్. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిల్ సినిమా వచ్చిన 3 నెలలలోపే విశ్వంభర విడుదల కానుంది. ఇక జనవరి నుంచి బాబీ సినిమా పట్టాలెక్కించబోతున్నారు మెగాస్టార్. అన్నీ కుదిరితే ఈ సినిమాని 2026 దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. అంటే సంక్రాంతికి శంకర వరప్రసాద్, సమ్మర్కు విశ్వంభర, దసరాకు బాబీ సినిమా రానున్నాయన్నమాట. ప్లానింగ్ అదిరింది. వర్కౌట్ అయితే ఇంకా అదురుతుంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.